అందరికీ నమస్కారం. గత 3 రోజుల నుంచి సిపిఎం పార్టీ పైన, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం గారి పైన ఒక తీవ్రమైనటువంటి దుష్ప్రచారం రాష్ట్రమంతా సాగుతూ ఉంది. ఎలక్ట్రానిక్ మీడియాలోనూ, ప్రింట్ మీడియాలోనూ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ, యూట్యూబ్ ఛానళ్లలోనూ ఈ ప్రచారం పోటీ పడి మరీ సాగుతూ ఉంది. తమ్మినేని వీరభద్రం ఛానల్ పెట్టి తప్పు చేశాడని, పార్టీ ఆఫీసు కట్టి తప్పు చేశాడని, అట్లాగే రాజకీయాలు అధికారంలో ఎవరుంటే వాళ్ళతోని రాజకీయాలు చేస్తారని, సంబంధాలు నెరుపుతారని, అలాగే ప్రస్తుతం కాంగ్రెస్తోని, బీజేపీతోని కూడా దోస్తానా చేస్తూ ఉన్నాడని, ఇదంతా పార్టీ కేంద్ర కమిటీ గమనించి ఆయన మీద చర్య తీసుకుందని, ఆయన్ని పక్కన పెట్టిందని, ఆయన్ని వేటు వేసిందని, బహిష్కరించిందని, సస్పెండ్ చేసిందని, ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు, దుర్మార్గమైనటువంటి ప్రచారాలు, గోబెల్స్ ప్రచారాలు మీడియాలో వస్తూ ఉన్నాయి. వీటిని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. పార్టీ శ్రేణులు, ప్రజలు ఎవ్వరూ కూడా ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలని నమ్మవద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ఖమ్మంలో కట్టినటువంటి పార్టీ కార్యాలయంలో ఏమి జరుగుతూ ఉంది? అది హైటెక్ కార్యాలయంలాగా ఉందా? అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విద్యార్థులకి అక్కడ వసతి సౌకర్యాలు కల్పించేసి, బోడెపూడి విజ్ఞాన కేంద్రం పేరుతోని పేదలకి ఆరోగ్య సౌకర్యాలు కల్పించి, ప్రతి నెల కూడా మెడికల్ క్యాంపులు నిర్వహించి పేదలకి అతి తక్కువ ధరలకి ఉచితంగా వైద్యం చేయించబడతా ఉన్నటువంటి విషయం కళ్ళుండి చూసే వాళ్ళకి ఎవరికైనా సరే అర్థమవుతుంది. అట్లాగే అక్కడ టైలరింగ్ వృత్తి నేర్చుకునేటటువంటి మహిళలకి తగిన అవకాశం కల్పించినటువంటి పరిస్థితి కళ్ళుండి చూసే వాళ్ళకి ఎవరికైనా కనపడుతుంది. కావాలని చెప్పేసని తమ్మినేని వీరభద్రం ఇట్లాంటి పనులు చేశారు అనేటటువంటి ఈ ప్రచారం ఏదైతే ఉందో, ఇది పార్టీని నష్టపరచడం కోసం కొంతమంది పోటీపడి మరి ఛానళ్ళు, ప్రధానంగా యూట్యూబ్ ఛానళ్ళు, ఇతరత్ర పోటీపడి చేస్తూ ఉన్నటువంటి ప్రచారం. ఈ రకమైనటువంటి గోబెల్స్ ప్రచారాన్ని పార్టీ శ్రేణులు, ప్రజలు ఎవరు నమ్మవద్దు అని చెప్పేసి కోరుతా ఉన్నాం. తమ్మినేని వీరభద్రం గారిని పార్టీ కేంద్ర కమిటీ నుంచి తగ్గించలేదు, సస్పెండ్ చేయలేదు, బహిష్కరించలేదు, పక్కన పెట్టలేదు, వేటు వేయలేదు. ఇవన్నీ కూడా కావాలని చెప్పేసి వస్తున్నటువంటి వార్తలు. వాళ్ళకి సిపిఎం పార్టీ అంటే కోపం. సిపిఎం పార్టీ ఎదుగుదలను వాళ్ళు సహించలేరు, సిపిఎం పార్టీ ఉనికిని సహించలేరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న, ప్రత్యేకించి పేద ప్రజలు అంటే కార్మికులు, రైతులు, పేద రైతులు, వ్యవసాయ కూలీలు, దళితులు, గిరిజనులు, మహిళలు, వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కృషి చేస్తున్నటువంటి పార్టీగా సిపిఎం పార్టీ ఉంది. ఇవాళ 200కి పైగా కేంద్రాలలో గుడిసెలు వేసి లక్షలాది మందిని ఆ గుడిసెల్లో నివాసం ఉండేటట్టుగా తగిన కృషి చేస్తూ ఉన్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ. అనేక చోట్ల పేదలు పక్కా ఇళ్లు నిర్మించుకొని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాము తమ గృహప్రవేశాలు కూడా చేసుకొని మేము మా పార్టీ అని చెప్పేసి భావిస్తూ ఉన్నటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నారు. అట్లాగే రైతులు, వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద చేస్తున్నటువంటి కృషి, ఇదంతా కూడా మీరందరూ చూస్తూ ఉన్నారు. ఇదంతా సహించలేనటువంటి పాలకవర్గాలు ఇవాళ సిపిఎం పార్టీని గందరగోళపరిచి, పార్టీలో లేనటువంటి అనేక అంశాలని చర్చ జరగనటువంటి అనేక అంశాలని చర్చ జరిగినట్టుగా, నిర్ణయాలే జరగనటువంటి అనేక అంశాలని నిర్ణయాలు జరిగినట్టుగా కావాలని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్లి సిపిఎంని దెబ్బతీయాలని, పలచపరచాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆటలేమీ సాగవు. సిపిఎం అనేది ఒక బలమైనటువంటి, శక్తివంతమైన కార్మిక వర్గ పార్టీ. ఈ రాష్ట్రంలో ప్రజల సమస్యలు తీసుకొని నిరంతరం పనిచేస్తున్నటువంటి పార్టీ, భవిష్యత్తులో పనిచేసేటటువంటి పార్టీ కూడా. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 30,000 మంది సభ్యులు ఐక్యంగా ఉన్నారు. ఈ పార్టీని ఐక్యంగా ముందుకు తీసుకుపోవడానికి, ప్రజా పోరాటాలు నిర్వహించడానికి సిద్ధమై ఉన్నారు. దీన్ని సహించలేనటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు అనారోగ్యంతో ఉన్నారు. ఒక 4 మాసాల కాలం పాటు విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పేసి ఏఐజీ కార్డియాలజీ విభాగం డాక్టర్ డిఎన్ కుమార్, శ్రీదేవి గారు చెప్పారు. పార్టీ నాయకత్వానికి చెప్పారు, ఆయనకి చెప్పారు. ఆయన పార్టీ అనుమతితోని గత 2 మాసాల నుంచి విశ్రాంతిలో ఉన్నారు. ఇంకొక 2 మాసాల కాలం ఆ విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విశ్రాంతి కాలం పూర్తయిన తర్వాత యథావిధిగా ప్రజా జీవితంలోకి వస్తారు. అట్లాగే పార్టీ జీవితంలోకి కూడా వస్తారు. పార్టీ నిర్మాణంలో, రాజకీయాల్లో బాధ్యతాయుతంగా పనిచేస్తారు.
అంతేకాని ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి పద్ధతుల్లో ఆ దుష్ప్రచారం, ఆ గోబెల్స్ ప్రచారం పద్ధతుల్లో పార్టీ ఆయన పైన వ్యవహరించలేదు. అట్లాగే పార్టీలో విభేదాలు కానీ, చీలికలు కానీ, గ్రూపులు కానీ ఇట్లాంటివి ఉన్నాయి అని చెప్పేసి ఉండాలి అని కోరుకునేటటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రచారం, ఈ తప్పుడు ప్రచారం, అటువంటి వాటికి ఏమీ తావేమీ లేదు. ఈ దేశంలో విప్లవ సాధన కోసం అంకితమై పనిచేస్తున్నటువంటి 700 మంది పూర్తికాలం కార్యకర్తలు ఇవాళ రాష్ట్రంలో పార్టీని నిలబెట్టడానికి, పార్టీని విస్తరించడానికి, ప్రజా పోరాటాలు నిర్వహించడానికి, ముందుకు సాగడానికి తగిన పద్ధతుల్లో కృషి చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఆ రకమైనటువంటి కృషి సాగుతుంది. అందుకనే పార్టీ శ్రేణులు విషయాన్ని అర్థం చేసుకోవాలి. కామ్రేడ్ తమ్మినేని పైన, పార్టీ పైన సాగుతూ ఉన్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించాలి. మనోధైర్యంతో ముందుకి సాగాలి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరందరూ కూడా ఐక్యంగా ముందుకు సాగాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా ఈ అవాస్తవాలని నమ్మొద్దు, ఈ గోబెల్స్ ప్రచారాన్ని నమ్మొద్దు. మేము సిపిఎం పార్టీ, అది రాష్ట్ర కమిటీ కావచ్చు, జిల్లా కమిటీలు కావచ్చు, మండల కమిటీలు కావచ్చు, శాఖలు కావచ్చు, ఇది ప్రజల కోసం, దేశం కోసం, వ్యవస్థ మార్పు కోసం ఉన్నటువంటి పార్టీ. ఇది ఇలానే పనిచేస్తుంది, ఐక్యంగా ముందుకు సాగుతుంది. ఇందులో ఎటువంటి శషబిషలకి తావులేదు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.